హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ చూసారా? ఈరోజు ఎపిసోడ్ చూసి ఏమనిపించింది? ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ దట్ ఫిటెస్ట్ టాస్క్లో ఛాలెంజెస్లో భాగంగా 3 టాస్క్లు కండక్ట్ చేశారు. ఆ 3 టాస్క్లు ఎవరు బాగా ఆడారు, అంటే ఎవరు బుర్ర పెట్టి స్ట్రాటజీతో ఆడారు, ఏమనిపించిందో మీకు కామెంట్ చేయండి. ఒక టాస్క్ అంటే 2 టాస్కుల్లో మన శక్తి క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు. ఈరోజు శక్తి క్లాన్ ముందంజతో ఉంది, ముందడుగు వేస్తుందనమాట గెలుపుకు దగ్గరగా వెన్ కంపేర్డ్ టు కాంతారా క్లాన్. అలాగే నాకు సీత డెసిషన్స్ కొంచెం అటు ఇటు అయ్యాయి, కొంచెం ఫంబుల్ అయ్యాయి. తను కొంచెం క్లారిటీతో డెసిషన్ తీసుకుంటే బాగుండేది అనేసి అనిపించింది. ఎందుకంటే థర్డ్ ఛాలెంజ్లో చాలా సింపుల్ టాస్క్ అది. నబిల్ని పంపించింది. పోనీ నబిల్ ఏమైనా ఆడి గెలిచాడా అంటే ఓడిపోయాడు. ఇటు సైడ్ నుంచి ఆదిత్య గారు వచ్చారు. ఆదిత్య గారు మాత్రం బాగా ఈజీగా ఏంటో అది కేక్ వాక్ మూన్ వాక్ ఏదో అంటారు కదా, అంత సింపుల్గా ఆడేసి విన్ అయిపోయారు. నబిల్ని పంపించకుండా ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఆడిన వాళ్ళు, అంటే నైనిక, ప్రేరణ. పోనీ సీత చీఫ్ కాబట్టి తను రాలేకపోయినా పర్వాలేదు. నామినేషన్స్లో ఉన్న నైనిక కానీ ఇంకా గేమ్లో పార్టిసిపేట్ చేయను కానీ ప్రేరణ ఉన్నారు. వాళ్ళు పంపించుంటే బాగుండేది. నబిల్ని పంపించింది, అది నాకు రాంగ్ డెసిషన్ ఏమో అనేసి అనిపించింది. ఇంకా నెక్స్ట్ యష్మి, మన మణికంఠ వాళ్ళు చాలా వారాల నుంచి నామినేషన్స్లో నువ్వా నేనా అన్నట్టు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారు. అయితే ఉంటే నువ్వన్నా ఉండాలి, లేదంటే నేనన్నా ఉండాలి, పోతే నువ్వైనా పోవాలి, నేనైనా పోవాలి, నువ్వు వెళ్ళేదాకా నేను నామినేట్ చేస్తాను అని యష్మి, నువ్వు ఎన్ని వీక్స్ నామినేట్ చేసినా నేను సేవ్ అయ్యి ఇంట్లో కొనసాగుతూనే ఉంటాను అని మణికంఠ. ఇలా దెబ్బలాడుకుంటూ, ఇలా గొడవలాడుకుంటూ, ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరికీ ఒక టాస్క్ వచ్చిందనమాట. ఆ టాస్క్లో కూడా ఆబ్వియస్లీ ఫైనల్లీ మన యష్మియే విన్ అయింది. కానీ ఏంటంటే స్టార్టింగ్ చూస్తే మణి విన్ అయిపోతాడేమో అనేసి అనుకున్నాం. ఎందుకంటే ఆవిడ 4 బాల్స్ వేసేసరికి మణికంట 8 బాల్స్ వేసేసాడు కానీ అక్కడ కొంచెం దాన్ని లాజిక్ మిస్ అయ్యి ఆ బాల్స్ని కరెక్ట్గా అరేంజ్ చేయడంలో కొంచెం స్లిప్ అయ్యాడనమాట. ఆ తప్పు చేయడం వల్ల తన బాల్స్ అన్నీ కింద పడిపోయాయి. ఇంకా ఆయనకి యాంగర్ వచ్చేసింది. ఇంకా ఆయన తెలిసిందే కదా, చిన్నగా ఇదైతే మాత్రం ఫ్లిప్ అయిపోతాడు. అలా ఫ్లిప్ అయిపోయి అక్కడ తోటి మెంబర్స్ మీద అరుస్తున్నాడు, మీరు అరవద్దు, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ చేస్తే నేను ఫోకస్ చేయలేను అని వాళ్ళ హౌస్ మేట్స్ మెంబర్స్ మీద అరుస్తున్నాడు అనమాట. ఇటు వచ్చేసి యష్మి చక్కగా నీట్గా స్లోగా అన్ని బాల్స్ వేసేసుకొని గంట కొట్టేసింది. సో ఆ టాస్క్లో కూడా శక్తి క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు. తర్వాత ఫస్ట్ టాస్క్లో నిఖిల్, విష్ణుప్రియ ఆడారు. ఆ గేమ్లో ఇద్దరు ఓడిపోయారు. అది కొంచెం కష్టమే అనుకోండి ఆ గేమ్ ఆడడం. బట్ థర్డ్ గేమ్ చాలా ఈజీ అనిపించింది. వాళ్ళు కండక్ట్ చేసిన 3 గేమ్స్లో కూడా మన నబిల్, ఆదిత్య గారు ఆడిన గేమ్ చాలా ఈజీ అనిపించింది. నబిల్ ఏమో కొద్ది బాడీ బిల్డర్ని నేను విన్ అయిపోతాను అన్నాడు, కానీ అక్కడికి వెళ్ళి చేసింది ఏమీ లేదు. ఆదిత్య గారు మాత్రం చక్కగా విన్ అయ్యి వచ్చేసారు. అదే అంటారు కదా, అన్నీ నాకు అడిగిమడిగి ఉంటుంది, ఏమీ లేదు నాకు ఎగిరెగిరి పడుతుందని. అది కాదులేండి, నబిల్ కూడా లాస్ట్ వీక్ చాలా బాగా ఆడాడు, టాస్క్లో పర్ఫామ్ చేశాడు, స్ట్రాటజీతో ఆడాడు. కానీ ఇందులో ఏంటో చిన్న సింపుల్ గేమ్లో ఓడిపోయాడు అనేసి అనిపించింది. అలాగే సీత కూడా కొంచెం మంచిగా వైజ్గా ఆలోచించి డెసిషన్ తీసుకొని గేమ్ ఆడడానికి మంచి ఇంటి సభ్యుడు పంపించి ఉంటుంటే బాగుండేది అనిపించింది. అలాగే ఫ్రెండ్స్, ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు 1 by 1 పాయింట్ చెప్పుకుందాము. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మార్నింగ్ సాంగ్ పరారే 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 అన్న సాంగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత ప్రేరణ అడుగుతుంది, ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు, ఆదిత్య గారా మణికంఠనా? మణికంఠ వెళ్ళిపోతాడని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళకేం తెలుసులే బయట అతనుకున్న ఫాలోయింగ్ అంటే యష్మి అంటుంది, అరే మణికంఠ వెళ్ళిపోవాలిరా, అసలు సచ్ ఫేక్ పర్సన్ రా బాబు, ఎలాగైనా ఈ వీక్ వెళ్ళిపోవాలి. అసలు ఎలా సేవ్ అవుతున్నాడు అర్థం కావట్లేదు. ఫోర్ వీక్స్ నుంచి నామినేషన్స్లో ఉన్నాడు. పాప నిజంగా అతను స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ప్రతి వీక్ నామినేషన్స్లోనే ఉన్నాడు. 4 వీక్స్ నుంచి నామినేషన్లో ఉన్నాడు, సేవ్ అయిపోతున్నాడు. ఈ 5th వీక్ ఈ సచ్ ఎ ఫేక్ పర్సన్, ఖచ్చితంగా వెళ్ళిపోవాలిరా. మనుషుల్ని అంటే ఫ్రెండ్షిప్ చేసి మోసం చేసి ఎమోషనల్గా, అదేం గేమో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఆయన చూస్తుంటేనే నాకు ఎంత కోపం వస్తుందని ప్రేరణతో షేర్ చేసుకుంటుంది అనమాట. ప్రేరణ అంటే, అవునరా, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు అసలు అతనితో ఎలా ఫ్రెండ్షిప్ చేసావరా అనేసి, ఎలా నమ్మేవరా నువ్వు అతని ఫ్రెండ్ లాగా అని అడిగితే, నేను నిజంగా నమ్మాను రా, పాపం అతనికి నాలాగే బ్యాడ్ స్టోరీ ఉంది, సో అతనికి సపోర్ట్ కావాలి అని నేను చాలా కనెక్ట్ అయ్యాను, నాకేం తెలుసు అంత డేంజరస్ పర్సన్, అంత డేంజరస్ ప్లేస్ ఉంది తనకి అని అంటే. నిజంగా పాపం స్టార్టింగ్లో యష్మి చాలా సపోర్ట్ చేస్తుంది. తను ఎమోషనల్గా డౌన్ అయినప్పుడల్లా వెళ్ళి ఇలా కాదు అలా కాదు, ఇలా ఆడాలి అలా ఆడాలి అని బయట గార్డెన్ ఏరియాలో కూడా వాకింగ్ చేస్తూ చాలా ఇన్పుట్స్ ఇస్తుంది అనమాట. నువ్వు ఎమోషనల్గా డౌన్ అయిపోతున్నావు, అట్లా వద్దు,
గేమ్స్లో బాగా ఆడాలని చెప్తుంది. అట్లాంటి పర్సన్ని తీసుకొచ్చి నామినేట్ చేయడం అనేది మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అని రీజన్ చెప్పి నామినేట్ చేయడం అనేది ఆవిడ తీసుకోలేకపోయింది. తను బ్యాక్ స్టాబింగ్ లాగా అనిపించింది అనమాట. సో అప్పటి నుంచి ఆవిడ ఇంక పెట్టేసుకుంది. నెక్స్ట్ నైనిక. వీళ్ళ కిచెన్లో ఆర్గ్యుమెంట్ అవుతుంది అనమాట నబిల్కి మణికంఠకి. నైన్కి ఏమంటుందంటే మసాలాస్ కావాలి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అలాగే 2 ప్యాకెట్స్ ఆఫ్ పన్నీర్ కావాలి. వాళ్ళు కుకింగ్ చేస్తూ ఉంటారు నైనిక, సీత, విష్ణుప్రియ. సో ఇంగ్రీడియంట్స్ తేవాలి అని మణికంఠకి చెప్తుంది అనమాట. మణికంఠ వెళ్తాడు, ఎందుకంటే లిమిటెడ్ టైంలోనే వాళ్ళు కుకింగ్ చేసేసుకోవాలని ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో వాళ్ళని ఫాస్ట్గా తెమ్మంటుంది. వీళ్ళు కుకింగ్ చేస్తారు. ఇక్కడ నబిల్ వెళ్ళి అరే ఆ బుట్ట పట్టుకెళ్ళురా అనేసి అంటాడు. అంటే అన్ని బుట్టలోనే ఉంటాయంట. ఆ బుట్ట పట్టుకెళ్ళిపో అంటే మణికంఠ నబిల్ మైక్రో మేనేజ్మెంట్ చేయకు అనేసి అంటాడు అనమాట. నబిల్ వచ్చి వెళ్తూ చెప్తాడు, అరే బుట్ట పట్టుకెళ్ళమంటే నబిల్ మైక్రో మేనేజ్మెంట్ చేయకు అనేసి అంటాడు. అసలు మంచిదో చెడో కూడా తెలియట్లేదు ఆయనకి అని సీత వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాడు. మణికంఠ ఏమంటాడంటే మంచేదో చెడేదో అంటున్నావు, అట్లాంటి నా మీద రబ్ చేయొద్దు అంటాడు. నేనేం రబ్ చేశాను రా నీ మీద, అసలు నాకేం అవసరం నీ మీద రబ్ చేయడానికి అంటే మణికంఠ నాకు ఆ అమ్మాయి చెప్పింది మసాలాలు తెమ్మని, నాకు తెలియదా ఏంటి అవి ఎక్కడ ఉంటాయో, నేను తేలేనా, నువ్వు మళ్ళీ వచ్చి నాకు చెప్పాలా అనేసి ఇంకా అరుస్తాడనమాట మణికంఠ. నబిల్ నేనేమన్నా బాబు ఆ బుట్ట తెమ్మని చెప్పాను, మన ఇద్దరం సేమ్ క్లాన్మేట్సే కదా, నేను కూడా లోపలికి వచ్చాను పట్టుకెళ్ళడానికి. సో ఆ బుట్టలు అన్నీ ఉన్నాయి కాబట్టి బుట్ట తీసుకెళ్ళిపోతే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పాను. ఇక నుంచి నువ్వేం చెప్పొద్దు ఏం చేయొద్దు అంటే నేను నీతో చెప్పను, నేను నీతో మాట్లాడనులే. సరే స్వామి నీకు అన్నీ తెలుసు కదా, నువ్వే పట్టుకుపో, నేనేం చెప్పను, నేనేం మాట్లాడను అనేసి అంటాడనమాట. మణికంఠ ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తారు ఎందుకు, నా కళ్ళు ఉన్నాయి, నా కళ్ళకు కనిపిస్తాయి కదా, నేను తీసుకెళ్తాను కదా, మీరు అట్లా చెప్పారనుకోండి నేను ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాను, నాకు ఏదేదో అయిపోతుంది అంటాడు. ఆయన ఏంటో మరి అసలు మణికంఠ. సీత వచ్చేసి ఆగండి నేను ఒకసారి మాట్లాడతాను వినండి, నా మాట వినండి ఇద్దరు అంటది. అప్పుడు నవీల్ ఇదిగో నీకేం చెప్పనమ్మా, సీత చూడు నేను జస్ట్ బుట్ట పట్టుకెళ్ళమని అన్నాను అంతే, దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడతాడనమాట. మణికంఠ నాకు తెలుసు నబిల్, నాకు అక్కడ వెతుక్కునే శక్తి ఉంది, నాకు కళ్ళు లేవా ఏంటి అంటే సీత వచ్చి మేము రోజు బుట్ట తీసుకొని వెళ్ళిపోతాము, మేబీ అందుకే చెప్పుంటాడు, ఏం కాదులే ఊరుకో అనేసి సర్ది చెప్తుంది అనమాట. విష్ణు వచ్చేసి కాదమ్మా మనకి టైం కూడా కన్సిడర్ చేసుకోవాలి కదా, టైం తక్కువ ఉంది, ఆ తక్కువ టైంలో మనం తొందరగా పనులు చేసుకోవాలి కదా, హెల్ప్ చేయడానికి వచ్చాడు. యాక్చువల్లీ విష్ణు వాళ్ళు పంపిస్తారనమాట నబిల్ని, కూడా వెళ్ళి తీసుకురా అంటే తిను వెళ్తాడు తీసుకురావడానికి, ఎలాగో వెళ్ళాడు కదా అని చెప్పి ఆ బుట్ట తీసుకెళ్ళిపో, అన్నీ ఆ బుట్టలోనే ఉంటాయి, సో టైం సేవ్ అవుతుంది అన్నట్టు చెప్తాడు. ప్రేరణ మనీ ఇంతమంది చెప్తున్నారంటే అర్థం చేసుకో, నీకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఒక 10 seconds టైం తీసుకో, మైక్రో మేనేజ్మెంట్ కాదు ఇది, ఎందుకు అలా అంటున్నావు, అందరూ చెప్తున్నారు కదా ఒకసారి విని అర్థం చేసుకో అని చెప్తుంది. మణికంఠ నేను కూడా అదే చెప్తున్నాను, నాకు ఏదైనా పని ఉంటే ఆ పనిలో నేను ఉంటాను, నామినేషన్స్లో ఉన్నాననే ప్రెషర్లో ఉన్నాను అంటే ఈరోజు ఎందుకు ప్రెషర్, అయినా నువ్వు ఒక్కడే కాదు కదా, అందరూ నామినేషన్స్లోనే ఉన్నారు కదా అని ప్రేరణ అంటది. విష్ణు కాదమ్మా పని చేసేటప్పుడు వేరే వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోవాలి అని ఈవిడ అంటది అనమాట. మణికంఠ నేను పని చేయడానికి వస్తున్నప్పుడు ఆ అబ్బాయి వచ్చి ఇది చేయి అది చేయి అంటే నాకు ఎలా ఉంటుంది, నాకు నచ్చదు అట్లా చెప్తే, నాకు చెప్పిన పని నాకు అసైన్ చేసిన పని నేను చేసుకుంటా కదా అనేసి అంటాడు. నబిల్ వచ్చేసి నాకు 9కే చెప్పింది వెళ్ళి తీసుకురమ్మని. నబిల్ నిఖిల్తో ఏమంటాడంటే అరే ఆ అబ్బాయి రాలేదు నేను వస్తున్నాను, నాకు 9కే చెప్పింది అనేసి అంటాడు, నాకు 9కే చెప్పింది నేను తెస్తాను, ఆ అబ్బాయి తేవాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. ఇదేంట్రా బాబు వామ్మో 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 అని అరుస్తాడనమాట. నిఖిల్ అంటాడు ఎవరైనా చెప్పండి రా బాబు వీడికి, నేను నిన్నే చెప్పాను కదా నీకు పడుతుంది అని, నిన్న నైట్ నామినేషన్ తర్వాత నువ్వు వెళ్ళి కన్సోల్ చేస్తున్నావు కదా లోపల కూర్చుని వాడిని, నాకు అప్పుడే అర్థమైపోయింది నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఎవరైతే మణికంఠని కన్సోల్ చేస్తారో, ఎవరైతే మణికంఠ ఎమోషనల్గా డౌన్ అయినప్పుడు వెళ్ళి హెల్ప్ చేస్తారో, సపోర్ట్ చేస్తారో వాళ్ళనే టార్గెట్ చేస్తాడు, వాళ్ళ మీదే గొడవలు పెట్టుకుంటాడు, లేదంటే వాళ్ళనే నామినేట్ చేస్తారు అని అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఫస్ట్ వీక్లో విష్ణుప్రియ నామినేట్ చేశాడు తనతో ఫ్రెండ్షిప్ చేసి, తర్వాత యష్మి నామినేట్ చేశాడు యష్మితో ఫ్రెండ్షిప్ చేసి, నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేసి ఈ వీక్ నిఖిల్ని నామినేట్ చేద్దాం అనుకుంటాడు కానీ నిఖిల్ చీఫ్ కాబట్టి నామినేషన్ వేయకూడదు కాబట్టి వదిలేశాడు. అలాగే నైనికతో ఫ్రెండ్గానే ఉన్నాడు, నైనికాని నామినేట్ చేశాడు. అలాగే ఆదిత్య ఓం గారు చాలా సపోర్ట్ చేశారు, అలాగే ఆదిత్య ఓం గారిని నామినేట్ చేశాడు. సో ఎంతమందిని టార్గెట్ చేశాడు కదా, నెక్స్ట్ నువ్వే టార్గెట్ అనేసి అనుకున్నాను, నువ్వు నిన్న నైట్ వెళ్ళి ఆడితో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైపోయింది, ఎవరైనా చెప్పండ్రా బాబు వీడికి అర్థం కావట్లేదు అంటాడనమాట నిఖిల్. తర్వాత ఆదిత్య గారు ఏమంటారంటే మణికంఠకి నబిల్ తోటి
మీ ఇద్దరు నా మాట జాగ్రత్తగా వినండి, ఎట్లాంటి పరిస్థితులైనా సరే మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనేసి చెప్తారన్నమాట. ఈలోపు మనకంటే ఏదో మాట్లాడబోతుంటే ఏం మాట్లాడద్దు విను, నేను ఎందుకు చెప్తున్నానో అని కొంచెం గట్టిగానే అంటారు. తర్వాత నబిల్ ఆయన ఏదో ప్రెషర్లో ఉన్నాడన్న, నామినేషన్లో ఉన్నాడని ప్రెషర్లో ఉన్నాడన్న బాగా అంటే మనకంట మళ్ళీ గొడవనే తీసుకొస్తాడు. అది కాకుండా నిన్న నైట్ కూడా నేను కబోర్డ్స్ సర్దుతున్నప్పుడు నేను చేస్తా ఆగు నబీల్ అని అంటే, నీకు అసలు తొందర ఆగట్లేదు, నువ్వు కంగారు పెట్టేస్తున్నావు, నేను చేస్తాను కదా, నాకు అసైన్ చేసిన పని నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు అంటాడనమాట. అసలు ఎవరి ఇన్పుట్స్ ఇచ్చినా తీసుకోడు, అది కూడా గేమే అనుకుంటాడు మణికంఠ. గేమ్లో కూడా వీళ్ళందరూ ఇట్లా ఆడాలి అట్లా ఆడాలి ఇట్లా ఆడాలని చెప్తుంటే నాకు తెలుసు మీరు చెప్పొద్దు, మీరు చెప్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతే నేను ఫోకస్ చేయలేను, అందరూ జిప్పేసుకోండి ఇట్లా అంటుంటే ఇంక అందరికీ కోపం వచ్చేస్తుంది. విష్ణుప్రియ, ప్రేరణ, నబిల్ వీళ్ళందరికీ కోపం వస్తుంది. అసలు ఇన్పుట్సే తీసుకోడేంటి. అలా అటు సైడ్ ఏమో యష్మి చక్కగా పృథ్వీ చెప్పిన ఇన్పుట్స్ అన్నీ తీసుకొని గేమ్ విన్ అయిపోయింది, మనమేమో లూజ్ అయ్యాము అని మణికంఠ మీద కోపడతారు వీళ్ళందరూ. గేమ్ అయిన తర్వాత చెప్తానులేండి. తర్వాత నబిల్ ఏమంటాడంటే, ఒరే నిన్న నైట్ కూడా నువ్వు అది ఇది అంటున్నావు, నిన్న నైట్ నేను ఏమనలేదు, ఈరోజు పొద్దున్నే కూడా ఏమనలేదు, చాలా సింపుల్గా మాట్లాడాను, అది అసలు మ్యాటరే కాదు, నువ్వు తీసుకునేది మాత్రం ఇట్లా ఇట్లా తీసుకుంటున్నావు, నువ్వే దాన్ని గొడవలాగా తీసుకుంటున్నావు అనేసి అంటే, సర్లే నేను కంట్రోల్లో పెట్టుకుంటానులే అనేసి చెప్తాడు. చూడాలి ఎన్ని రోజులు కంట్రోల్లో పెట్టుకుంటాడు. తర్వాత బిగ్ బాస్ మునిపటి వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రూపంలో రాబోతున్న ఒక్కొక్కరిని ఆపడానికి మీరు చాలా ప్రయత్నించి 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపారు. వాటిని ఆపడానికి మీరు పడ్డ కష్టాన్ని చూసిన బిగ్ బాస్ మరిన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికి మీకు ఇంకా అవకాశాలు ఇస్తున్నారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ వచ్చింది ఈసారి, మీ గెలుపుకి విలువ ఎక్కువ. ప్రతి ఛాలెంజ్ గెలిచినప్పుడల్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడమే కాకుండా మీకు ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. అంటే లాస్ట్ వీక్ వచ్చేసి ₹1,00,000 యాడ్ అయింది కాబట్టి ఈ వీక్ వచ్చేసి విన్ అయినప్పుడల్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడమే కాకుండా 1,50,000 యాడ్ అవుతుంది. అలాగే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో భాగంగా టాస్క్లు ఇచ్చినప్పుడు 2 క్లాన్స్ ఓడిపోయారు అనుకోండి, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ యాడ్ అవుతుంది అనమాట. ఇదివరకు ఏంటి, లాస్ట్ వీక్ ఏంటి, ఓడిపోతే ఏమీ లేదు, ప్రైజ్ మనీ లేదు, ఏం లేదు. బట్ ఈ వీక్ ఏంటంటే ఓడిపోయినప్పుడల్లా ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ యాడ్ అవుతుంది. సో ఈసారి జాగ్రత్తగా ఆడాలి అని చెప్పారనమాట. ఇది దృష్టిలో పెట్టుకొని మీ ఇరు క్లాన్స్ సాయశక్తిలో ప్రయత్నించి ఎక్కువ ఛాలెంజెస్ గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ ఆశిస్తున్నారు, సిద్ధంగా ఉండండి అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఏమంటారు, గుర్తుపెట్టుకోండి తుఫాను రాబోతుంది అనేసి అంటారు. తర్వాత సీత, ఇప్పుడు వరకు జరిగిందంతా పక్కన పెట్టేసి ఇక నుంచి క్లాన్కి సపోర్ట్ చెయ్యి అని మణికంఠతో అంటుంది. మణికంఠ, అందుకే నువ్వు మాట్లాడుతున్నా నేను వింటున్నాను, సైలెంట్గా ఉన్నాను కదా అంటాడు. సీత, ఇప్పుడు కాదు, ఏదైనా డెసిషన్ వచ్చినా ఏమైనా జరిగినా ఎవరేం చెప్పినా ఎవరేం చేసినా అర్థం చేసుకో, వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు అని. అలాగే నువ్వు చెప్పే పాయింట్స్ నాకు క్లియర్గా చెప్పు, ఓకేనా. నువ్వు క్లియర్గా చెప్పడానికి నీ డెసిషన్ నువ్వు తీసుకొని నన్ను ఫోర్స్ చేశారు, నన్ను పంపలేదు, నా మీద అలా బ్లేమ్స్ వేయద్దు అంటే దీన్ని లాస్ట్ వీక్ జరిగిన దాని గురించి మాట్లాడుతుంది అనమాట. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నాకు క్లియర్గా చెప్పాలి. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా క్లియర్గా చెప్పాలి అని ఎందుకంటుందంటే, లాస్ట్ వీక్ కొంచెం సాక్రిఫైస్ దగ్గర ఇది నా సెల్ఫ్ సాక్రిఫైస్ కాదు, ఇది టీమ్ డెసిషన్, అలా కొన్ని గొడవలు జరిగినాయి కదా. అంటే సోనియా ఏమంటుంది, నువ్వు క్లాన్కి సపోర్ట్ చేయట్లేదు, పృథ్వీ ఏమంటాడు, అబద్ధాలు చెప్తున్నావు, బిట్రేయల్ చేస్తావు, క్లాన్కి అగైనెస్ట్గా వెళ్ళావు అని చెప్తాడు. అవన్నీ మైండ్లో పెట్టుకుని ఈవిడేమంటుందంటే, నువ్వేమనుకుంటున్నావో అది క్లియర్గా నాకు చెప్పు, నీ డెసిషన్ ఏంటి, అంతేగాని నన్ను పంపించట్లేదు, నేను ఫోర్స్గా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఇట్లాంటి బ్లేమ్స్ అయితే వేయొద్దు, ముందే నాకు అన్నీ చెప్పే, ముందే క్లియర్గా మాట్లాడుకుందాము అని చెప్తుంది అనమాట. నేను అప్పుడు మణికంఠ ఏమంటాడంటే, కాదు సీత, అప్పుడు కూడా నేను టీంకి సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఎందుకు ఆగుతా చెప్పు, లాస్ట్ వీక్ కూడా నేను టీంకి సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఎందుకు ఆగుతా, నేను కూడా ఆడతా అని వాళ్ళతో ఫైట్ చేసేవాడిని కదా. అలాగే నేను అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు సీత, అంటే లాస్ట్ వీక్ ఇన్సిడెంట్స్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సీత, ఇక్కడ ఈ క్లాన్కి వచ్చిందో కరెక్ట్ కాదు మరి సీత అట్లా మాట్లాడడం. ఆ క్లాన్ వదిలేసి ఈ క్లాన్కి వచ్చినందుకు తనకు ఆప్షన్ దొరుకుతుంది, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో ఆడడానికి, ఆ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఆప్షన్ దొరుకుతుందని ఈ టీంకి వచ్చాడు. ఎందుకంటే అక్కడ అందరు ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్ ఉన్నారు, తను ఆడనివ్వట్లేదని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తను మళ్ళీ అవే పాయింట్స్ క్యారీ ఫార్వర్డ్ చేసి అవే పాయింట్స్ డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా హర్ట్ అవుతారు కదా.
సీత ఏమంటుందంటే, నేను లాస్ట్ వీక్ గురించి క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు, నువ్వు క్లాన్ వైపు ఉండు అని రిక్వెస్ట్ చేస్తున్నా, నేను అందరికీ చెప్తున్నాను అంటే ఇక్కడ మాట మార్చేస్తుంది సీత. నేను అది క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు, నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నాను సపోర్ట్ చేయమని, నీకే కాదు నబిల్ నీకు చెప్తున్నాను. నబిల్ నువ్వు కూడా క్లాన్ వైపు ఉండాలి, ఎవరు గెలుస్తారు అనే థాట్ ప్రాసెస్లో వేరే వాళ్ళకి పాయింట్స్ ఇవ్వడం కాదు. అంటే సంచాలకులుగా తను మన యష్మికి పాయింట్స్ ఇస్తాడు కదా, సో ఎవరు సంచాలకులుగా ఉన్నా అట్లా చెయ్యొద్దు, నిజం మీద నిలబడండి, జస్టిస్ మీద నిలబడండి, ఎటు న్యాయం ఉంటే అటే నిలబడండి, మన క్లాన్లో ఉన్నంత మాత్రం మన క్లాన్కి సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు అని ఇక్కడ పాయింట్ మార్చేస్తుంది. అక్కడ యాక్చువల్గా లాస్ట్ వీక్ మణికంఠకి జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతుంది, ఇక్కడేమో నబిల్ తోటి పాయింట్ మార్చేస్తుంది అనమాట. తర్వాత బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ తాళం విడిపించు, టైర్ని నడిపించు అని చెప్తారు. ఈ ఛాలెంజ్లో వచ్చేసి విష్ణుప్రియ, నిఖిల్ పార్టిసిపేట్ చేస్తారనమాట. ఈ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళకి స్విమ్మింగ్ పూల్లో టైర్స్ ఉంటాయి, 2 టీంలకి 2 సపరేట్ టైర్స్ ఉంటాయి, ఆ టైర్స్ లాక్ అయిపోయి ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చాలా కీస్ ఉంటాయి అనమాట గార్డెన్ ఏరియాలో, ఆ కీస్ ఒక్కొక్క కీస్ తీసుకొని వెళ్ళి ఆ టైర్స్కి ఉన్న లాక్స్ని విడుదల చేసి ఆ టైర్స్ని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి ఇలా రోల్ చేస్తూ ఉంటే అక్కడ ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి ఎగ్జాక్ట్గా బాస్కెట్లోకి పడాలి. అది కష్టమే. ఆ ప్లాట్ఫామ్ని దాటి బాస్కెట్లో పడడం ఈజీ, కానీ ఆ ప్లాట్ఫామ్కి హోల్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ హోల్లో నుంచి బాస్కెట్లోకి పడడం, ఆ హోల్ కూడా కరెక్ట్గా టైర్ ఎంత సైజు ఉందో అంత సైజే కట్ చేశారు. అదైతే కష్టమే ఆ గేమ్ ఆడడం అయితే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కీస్లో ఎన్ని కీస్ ఉన్నాయి, ఆ కీస్లో ఒక కీని సెలెక్ట్ చేసుకొని టైర్స్ని విడుదల చేయడమే కష్టం, అంటే టైర్స్ని ఆ లాక్స్ నుంచి రిలీజ్ చేయడమే కష్టం. ఇంకా విష్ణుప్రియ అయితే అసలు రిలీజే చేయలేదనుకోండి టైర్స్ని. ఇంకా నిఖిల్ అయితే ఒక కీస్ పట్టుకొని వెళ్ళి 2 లాక్స్ ఉన్నాయన్నమాట, ఒక కీ పట్టుకొని వెళ్ళి ఒక లాక్ రిలీజ్ చేస్తాడు, ఆ లాక్ విసిరేస్తాడు, నెక్స్ట్ వచ్చి వేరే కీస్ గురించి ట్రై చేస్తాడు, ఆ కీస్ పట్టుకెళ్ళి వేరే లాక్ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తే అది అవ్వదు. అప్పుడు మళ్ళీ తనకి ఏ ఐడియా వచ్చిందో, ఆల్రెడీ రిలీజ్ చేసేసిన లాక్ ఉంది కదా, అదే కీని పట్టుకొని వెళ్ళి దాన్ని ట్రై చేస్తే అది రిలీజ్ అయింది. ఆ తర్వాత టైర్స్ తీసుకొచ్చి గేమ్ ఆడడానికి ట్రై చేస్తాడు, ఒక టైర్ బాస్కెట్లో పడుతుంది, ఇంకా వేరే ఏం పడవన్నమాట. ఇంకా విష్ణుప్రియ అయితే అసలు టైర్స్నే రిలీజ్ చేయలేదు, ఒక లాక్ అయితే ఓపెన్ చేసిందంట, ఇంకా వేరే కీస్ కోసం వచ్చి ఎత్తుక్కుంటుంది. తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత అంటారనమాట, నిఖిల్ ఒక కీతోటే 2 లాక్స్ రిలీజ్ అయ్యాయా అంటే అవును అంటాడు. అవునా నాకు కనిపించట్లేదంటే సీత వచ్చి అదిగో కనిపిస్తుంది కదా అక్కడ పడుంది, అవునా నాకు కనిపించలేదు, మీరు ఎందుకు చెప్పలేదు అనేసి అంటుంది. మనకంటే అదేంటి నువ్వు సేమ్ కీతో 2 లాక్స్ని ట్రై చేయలేదంటే, లేదు నేను ఒక్కటి తీసి పడేసి మళ్ళీ వేరే కీ కోసం వచ్చాను అని చెప్తుంది అనమాట. పాపం లాజిక్ కొంచెం ఆలోచించుంటే బాగుండేది, ఆ కీతోటే 2వ లాక్ని కూడా ట్రై చేసి ఉంటుంటే బాగుండేది అనమాట. నెక్స్ట్ ఈ గేమ్కి నైనిక సంచాలకులుగా వ్యవహరిస్తుంది అనమాట. తర్వాత సీత ఏమంటది, ఇంకా నబిల్ వాళ్ళు బాగా ఆడడానికి లవ్లీ అని ఇంకా ప్రైజ్ చేస్తారనమాట. ఓడిపోయారు అనుకోండి, కానీ ఎఫర్ట్స్ బాగా పెట్టారు, వాటర్లో అంతసేపు ఉండి ఆ లాక్స్ని ఓపెన్ చేసి టైర్స్ తీసుకురావడం, అలాగే గివ్ అప్ ఇవ్వకుండా ఆ టైర్స్ని వేస్తూనే ఉన్నాడు ప్లాట్ఫామ్ మీద. ఆదిత్య గారు కూడా అదిగో ఆ 2 లాక్స్ 5 మినిట్స్లో ఓపెన్ చేస్తావు చూడు, అది గ్రేట్, నువ్వు ఛాంపియన్ రా అనేసి అంటారు. తర్వాత బిగ్ బాస్ మీ 2 క్లాన్స్ ఈ ఛాలెంజ్లో ఓడిపోయారు కాబట్టి స్టోర్ రూమ్లో ఉన్న వైల్డ్ కార్డ్ ప్లకార్డ్ని తీసుకొచ్చి వైల్డ్ కార్డ్ 10లో పెట్టండి. ఇలా యాక్చువల్గా లాస్ట్ వీక్ 3 వైల్డ్ కార్డ్స్ని ఆపారు కదా, 11, 12, 10నే ఆపారు. ఇప్పుడు ఏం చేస్తారంటే 10లో వైల్డ్ కార్డ్ ప్లకార్డ్ని పెట్టండి, ఒకటి యాడ్ చేస్తున్నారు అనమాట, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని యాడ్ చేస్తున్నారు, ఎందుకంటే 2 టీమ్స్ ఛాలెంజ్ ఓడిపోయారు కాబట్టి. తర్వాత యష్మి ఏమంటుంది, అయ్యయ్యో యాడ్ అవుతున్నారా వైల్డ్ కార్డ్స్ అంటే నెక్స్ట్ గేమ్లో తీసేద్దాంలే 100 పృథ్వీ. తర్వాత విష్ణు యూనివర్స్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అనుకున్నాను, నాకు ఒక కీ తీసిన వెంటనే ఫస్ట్ ఒక లాక్ ఓపెన్ చేసిన వెంటనే యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అనుకున్నాను అని చెప్తే పృథ్వీ అంటాడు, ఒక కీ ఆ సైడ్కి ఉంది అంటే అది యూనివర్స్ నా కోసం పెట్టింది అంటుందిరా అని చెప్తారనమాట. వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటారు. తర్వాత విష్ణు, మేము చదువుదాం అంటే ఆ కీస్ మీద పేర్లు ఉంటాయి కదా, అవి చదువుదాం అనేసి అనుకుంటే దాని మీద బ్లాక్ పెయింట్ వేస్తారు, అయినా నేను డీకోడ్ చేయడానికి చూశాను కానీ నాకు ఏం కనిపించలేదు అసలు. అంటే లాక్ మీద కీ మీద సేమ్ నెంబరు సేమ్ నేమ్స్ ఉంటాయి కదా, అవి చూద్దాం అనుకునేసరికి బ్లాక్ పెయింట్ వేసేసారంట. తర్వాత యష్మి అంటది, కన్ఫ్యూజ్ అయ్యావు కదా అక్కడ, పృథ్వీ వెళ్ళి ఏ కీ తీసుకుంటావని అడిగితే పర్టికులర్గా ఒక కీయే చెప్పింది, అసలు ఒక కీ ఎందుకు చెప్పింది, అంత గట్ ఫీలింగ్గా నేను సైలెంట్ అయిపోయింది అని అంటే, ఏం గట్లే బ్యాడ్ గట్ ఫీలింగ్ నాది అని విష్ణు అంటది. తర్వాత
బ్రాండ్ నేమ్స్ వాళ్ళు దాచిపెడతారమ్మా, అంత ఈజీ టాస్క్ అనుకుంటున్నావా ఏంటి? అక్కడికి వెళ్ళి పేరు చదివి వస్తే అంత ఈజీగా తీసుకునే వాళ్ళు. నీకు ఏమైనా కనిపించిందో చెప్పు ఆ బ్లాక్ పెయింట్లో నుంచి అంటే, కనిపించింది అయినా టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఏదో ఒకటి తీసేసుకొని పరిగెత్తేసి ఆడేసాను అని అంటది. తర్వాత మణికంఠ నిఖిల్ మాట్లాడుకుంటారు. మొత్తం 6 ఛాన్సెస్, అందులో 2 విన్ అయ్యాము, 4 లూజ్ అయ్యాము, +2 -2 ఆఫ్సెట్ అయిపోయాయి. సో ఈ రెండిట్లకి బ్యాలెన్స్ అయిపోయి మొత్తం 12 మంది దిగిపోతారు. అంటే మనం ఆల్రెడీ 2 టాస్క్లు విన్ అయ్యాము, 4 టాస్క్లు లూజ్ అయ్యాము. ఇప్పటి వరకు 6 ఛాలెంజెస్ పెట్టారనమాట. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ స్టార్ట్ అయిన కాడి నుంచి 6 ఛాలెంజెస్లో 2 విన్ అయ్యాము, 4 లూజ్ అయ్యాము, +2 -2 ఆఫ్సెట్ అయిపోయాయి. ఇంకా 12 మంది వైల్డ్ కార్డర్స్ వచ్చేస్తారేమో అనేసి అంటే, పాతది కూడా చెప్తున్నావా అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న బోర్డు ప్రకారం చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న బోర్డు ప్రకారం చెప్తున్నాను అనేసి అంటాడనమాట. నిఖిల్ ఆల్రెడీ ఒకటి ఓడిపోయాం కాబట్టి ఒకటి యాడ్ అయిందిలే, ఇంకా 2 ఉన్నాయి కదా, అవి ఓడిపోతే యాడ్ అవుతాయి, అవ్వకపోతే కట్ అవుతాయి అంతే అని చెప్తాను. తర్వాత మణికంఠ, అలాగే నువ్వు అన్నీ విన్ అయ్యావు, నువ్వెన్ని లూజ్ అయ్యావు, నువ్వెన్ని విన్ అయ్యావు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చెప్తున్నా, బట్ ఆడ్ ఎంట్రీస్ అయితే ఉండి ఈవెన్ ఎంట్రీసే ఉంటాయి అంట. ఖచ్చితంగా ఈవెన్ ఎంట్రీసే ఉంటాయి. ఎందుకంటే బిగ్ బాస్ మనకు ఆల్రెడీ చెప్పారు ఏమనంటే, ఈసారి వెళ్ళే వాళ్ళు కపుల్స్ బడ్డీస్గా వెళ్ళాలి అని చెప్పారు కాబట్టి ఈవెన్ ఎంట్రీసే ఉంటాయి అని డీకోడ్ చేశాడు మణికంఠ. డెఫినెట్గా ఈవెన్ ఎంట్రీసే ఉంటాయి. అయితే 6 or 8 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి, లేదంటే 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అన్నమాట. తర్వాత బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో భాగంగా నిర్వహించిన 2వ ఛాలెంజ్ జాగ్రత్తగా నడువు లేదంటే పడిపోతావు. ఈ ఛాలెంజ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఛాలెంజ్ గెలవడానికి మీరు చేయవలసిందల్లా ఒక బాస్కెట్లో ఉన్న 8 బాల్స్ని తీసుకొని మరొక బాస్కెట్లో వేయాలి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బాల్స్ని ఒకవైపు నుంచి వేరే వైపుకి సీసా మీద నుంచి వెళ్ళాలి. చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం చూడండి, ఇట్లా కూర్చుండి ఇట్లా పైకి లేస్తుంది, ఇట్లా కూర్చుండి ఇట్లా పైకి లేస్తుంది, అలా సీసాలా ఉంటుంది. దాని మీద నడుచుకుంటూ వెళ్ళి, ఇక్కడ ఆల్రెడీ ఒక బాస్కెట్లో 8 బాల్స్ ఉంటాయి, అవి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ బాస్కెట్లో వేయాలన్నమాట. ఈ గేమ్లో సంచాలకులుగా నిఖిల్, శక్తి క్లాన్ నుంచి యష్మి, కాంతర క్లాన్ నుంచి మణికంఠ వస్తాడు. పిచ్చింగ్ చేసుకుంటాడు అనమాట మణికంఠ. నేను లైట్ వెయిట్ ఉంటాను కదా, అలాగే నా కాళ్ళు పొడుగ్గా ఉంటే నేను వెళ్తే ఈజీగా గేమ్ ఆడొచ్చు అని పిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాడు. విష్ణు ఉంటుంది, అది చాలా హెవీగా ఉంది అంటే, అప్పుడే కదా బాల్స్ కింద పడవు, నేను మంచిగా ఆడేస్తాను, కేక్ వాక్ లాగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను, ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత ఈజీగా ఉంటుంది వాకింగ్ అక్కడ అని ఇంకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. నిఖిల్, పృథ్వీ, యష్మిని పంపిద్దాం అనుకుని యష్మికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట బాల్స్ ఎట్లా పెట్టాలి, ఎలా ఆడాలి అని. తర్వాత సీత అంటుంది, నేను ఈ ఛాలెంజ్కి మనీని పంపిస్తాను, మనీ నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టాలి, విన్ అవ్వడానికి మాత్రమే ట్రై చేయి అంటే, మనకంటే నేను డెఫినెట్గా 100% ఇస్తాను. ఇటు వచ్చేసి యష్మి, ఐ గివ్ మై బెస్ట్ అని ఇద్దరు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. నిఖిల్ అంటాడు, స్టేబుల్గా ఆడు, హడావిడిగా వద్దు అని చెప్తాడు. తర్వాత మణికంఠ, ఈ గేమ్ ఆడుతున్నప్పుడు ఏంటంటే మెల్లిగా సీసా మీద నడుచుకుంటూ వెళ్ళి బాల్స్ అటు వేయాలి, తర్వాత మెల్లిగా నడుచుకుంటూ దిగి రావాలన్నమాట. ఒకవేళ బాల్స్ పడిపోయినా నిఖిల్ తీసుకొచ్చి వాళ్ళ బాస్కెట్స్లో వేయాలి, నిఖిల్ సంచాలకులు కాబట్టి. మళ్ళీ అక్కడికి వెళ్ళి బాస్కెట్స్ దగ్గరికి వెళ్ళి బాల్స్ తీసుకుని సీసా మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి వేయాలి, మళ్ళీ సీసా మీద నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. ఇక్కడేమో వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మణికంఠ, అరవద్దు ప్లీజ్, సైలెంట్గా ఉండండి, ఫోకస్ పోతుంది, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. కొన్నిసార్లు యష్మి కూడా అంటది, వీళ్ళందరూ ప్లీజ్ దిగేటప్పుడు మెల్లిగా దిగు అనేసి అంటారు, వీళ్ళేమో గాయస్ ప్లీజ్ సైలెన్స్ గాయస్ అని యష్మి కూడా అంటుంది. ఆఖరికి యాక్చువల్గా ఫస్ట్ మణికంఠ విన్ అయిపోతాడు అనుకున్నా, 8 బాల్స్ వేసేసరికి యష్మి 5 బాల్స్ వేస్తుంది. కానీ అతను హడావిడిగా ఆడడం వల్ల, వాళ్ళు అరవడం వల్ల నా ఫోకస్ పోయింది అనేసి అంటాడు. లాస్ట్కి యష్మి విన్ అయిపోతుంది. యష్మి ఏంటంటే నిదానంగా ఆడింది. అటు పక్క నుంచి పృథ్వీ కూడా ఇన్పుట్స్ చాలా నిదానంగా ఇస్తున్నాడు, అరవకుండా ఒక్కడే ఇస్తున్నాడు ఇన్పుట్స్. ఆ ఇన్పుట్స్ మెల్లిగా తీసుకొని తను ఎలా చెప్పాడో అలా పెట్టేసి విన్ అయిపోయింది. ఇటు సైడ్ వచ్చేసరికి అందరూ అరుస్తున్నారు, నైనిక, నబిల్, విష్ణు, సీత అందరూ అరుస్తున్నారు, స్లోగా దిగు, మెల్లిగా దిగు, మెల్లిగా పెట్టు. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందంటే 8 బాల్స్ పెట్టేసిన తర్వాత విష్ణుప్రియ, నైనిక చెప్తారనమాట, అవన్నీ నీట్గా అరేంజ్ చేసుకో, బిగ్ బాస్ చెప్తారు అవన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అని. నీట్గా అరేంజ్ చేసుకొని టైట్గా పెట్టి దిగు అని అంటే నబిల్ ఏమో ఏం అవసరం లేదు పెట్టేసాక వచ్చే అంటాడు. ఏం అవసరం లేదు పెట్టేసాక వచ్చేసరికి దిగిపోతే మొత్తం బాల్స్ అన్నీ పడిపోతాయి అనమాట. అంటే మ్యాక్సిమం 3-4 బాల్స్ పడిపోతాయి. సో అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడేమో మంచిగా యష్మి ఆడిన ఇన్పుట్స్ తీసుకుని తను విన్ అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ ఎవరు విన్ అయ్యారు ఈ గేమ్ అనేసి అడిగితే నిఖిల్ చెప్తాడు, యష్మి విన్ అయింది బిగ్ బాస్, శక్తి క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు అని చెప్తారనమాట. నెక్స్ట్ బిగ్ బాస్
శక్తి టీం ఈ ఛాలెంజ్లో మీరు విజయం సాధించినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. వైల్డ్ కార్డ్ 10 తీసేసి మీ క్లాన్ ప్లకార్డ్ని పెట్టుకోండి. ఈ విజయంతో మీరు ₹1,50,000 సంపాదించుకున్నారు, అంటే ప్రైజ్ మనీకి యాడ్ చేసుకున్నారు అని చెప్తారనమాట. తర్వాత బిగ్ బాస్ కాంతారా, మీరు ఈ రెండో ఛాలెంజ్లో ఓడిపోయినందుకు కారణంగా, ఫస్ట్ ఛాలెంజ్లో ఓడిపోయినందుకు పాపం ఏం డిసడ్వాంటేజెస్ ఇవ్వలేదు రెండు టీమ్స్కి కూడా, బట్ రెండో ఛాలెంజ్లో ఓడిపోయినందుకు కారణంగా మీరు దానికి తగిన మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. మీ టీం నుంచి ఎవరైతే అనర్హుడు అనుకుంటున్నారో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్కి, వాళ్ళని ఈ ఛాలెంజ్ నుంచి తప్పించవలసి ఉంటుంది. మీ టీం అంతా కలిసి ఆ సభ్యుడి పేరు నిర్ణయించి బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పాలి అంటే వీళ్ళ లోపలికి వెళ్ళి అందరూ చెప్తారనమాట. ఫస్ట్ 9కి ఏముంటుందంటే, మనలో ఇప్పుడు 4 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళలో అంటే సీత ప్రేరణని తీసేస్తే బాగుంటుందని తనకు అనిపిస్తుంది అని తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది అనమాట. ఎందుకంటే మేము నామినేషన్స్లో ఉన్నాం, మేము ప్రూవ్ చేసుకోవాలి, ఈ టాస్క్లు ఆడి గేమ్స్ ఆడి ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ప్రేరణ తీస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రేరణ నామినేషన్స్లో లేదు కాబట్టి. సీత అంటే నేను కూడా ఉన్నాను కదా, అలా అయితే అంటే నేను కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాను కదా అంటే, ఎందుకంటే మరి నువ్వు చీఫ్ కదా, బట్ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు పోవాలని నా ఉద్దేశం అని క్లియర్ కట్గా చెప్పేస్తుంది. పాయింట్ అయితే బాగుంది. ప్రేరణ ఏముంటుందంటే, విష్ణుప్రియ మణి ఆల్రెడీ ఇండివిజువల్ గేమ్స్ ఆడేశారు, వాళ్ళకి లైమ్ లైట్ అలాగే వాళ్ళు ప్రూవ్ చేసుకునే సమయం వాళ్ళకి వచ్చేసింది. నాకు వాళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకళ్ళు తీస్తే బాగుంటుందని ప్రేరణ చెప్తుంది. మణికంఠ ఏమంటాడంటే, తను అన్నట్టు నాకు కూడా నామినేషన్ పాయింటే స్ట్రైక్ అయింది, అంటే నైనిక అన్నట్టు నాకు కూడా నామినేషన్ పాయింటే స్ట్రైక్ అయింది, మేము నామినేషన్లో ఉన్నాము, అలాగే ప్రేరణ నామినేషన్లో లేదు, అలాగే ప్రేరణకి హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి తన పేరు అనుకుంటా. ప్రేరణ వెంటనే నా హెల్త్ గురించి మాట్లాడొద్దు నువ్వు, నా హెల్త్ నేను చూసుకుంటే అదేం పెద్ద బ్యారియర్ ఏం కాదంటే, అఫ్కోర్స్ అది పెద్ద బ్యారియర్ కాదు, కానీ నాకు ఎంత తట్టిందో నా బుర్రకు అదే చెప్తున్నాను, సారీ నాకు ఇంకా ఆప్షన్ తప్ప ఏదీ లేదు అని అంటే, ప్రేరణ ఓకే కానీ కరెక్ట్ రీజన్ ఇచ్చేటప్పుడు అని అంటుంది అనమాట. మనకంట సరే నా దృష్టిలో అయితే ప్రేరణ అనేసి అంటాడు. తర్వాత నబిల్ వచ్చేసి, ఒక విధంగా సీత చీఫ్, అలాగే సీతకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నేను సీత జరిగిపోవాలి అని అనుకుంటున్నాను నబిల్ చెప్తాడు. అది కూడా కరెక్టే. సీత ఏమంటుందంటే, లాస్ట్ వీక్ కూడా నేను మీ అందరి కోసం నేను గేమ్ ఆడలేదు, మీ అందరినీ పంపించాను, ప్లీజ్ అది కూడా నన్ను కన్సిడర్ చేయండి ఒకసారి అని సీత రిక్వెస్ట్ చేసుకుంటుంది. విష్ణు వచ్చేసి, నబిల్ మాట్లాడిన తర్వాత నాకు కూడా నీ పేరే తీసుకుందాం అనిపిస్తుంది అనేసి అంటుంది అనమాట. అయితే నీ ప్రకారంగా నేనా సీత అడిగిన తర్వాత విష్ణు, గేమ్లో అక్కడ యష్మి విన్ అయిందంటే, వాళ్ళ గేమ్ గురించి మాట్లాడతారు సెకండ్ ఛాలెంజ్, అక్కడ యష్మి విన్ అయిందంటే పృథ్వీ ఇచ్చిన ప్రతి ఇన్పుట్స్ తీసుకొని దాన్ని ఫాలో చేసి విన్ అయింది. ఇట్లా పెట్టు అట్లా సదురు అంటే చక్కగా అట్లానే పెడుతుంది, అట్లానే చదువుతుంది. ఇక్కడ మేము చెప్తున్నాము, అరే సర్ది పెట్టుకో, బాల్స్ అన్నీ పెట్టేసాక అన్నీ సర్ది పెట్టుకో అంటే నువ్వేమో చెప్పొద్దు అరవద్దు అనేసి అంటున్నావు. ఇంకా నువ్వు మళ్ళీ అరవడం వల్ల నీ బ్యాలెన్స్ నువ్వే కోల్పోయావు, మేము అరవడం వల్ల కాదు నువ్వు అరవడం వల్లే నీ బ్యాలెన్స్ నువ్వు కోల్పోయావు. వేరే అటు చూస్తేనేమో అన్నీ తను చక్కగా ఫాలో అయ్యి గేమ్ విన్ అయింది. నీలో ఆ టీం ప్లే అసలు కనిపించట్లేదు, నువ్వు ఆ టీం ప్లే ఉండుంటే కొంచెం ఇన్పుట్స్ తీసుకొని ఉంటే నీకు ఇంకా కొంచెం హెల్ప్ అయ్యి మనం విన్ అయ్యేవాళ్ళం కదా అని మణికంఠతో చెప్తే, మణికంఠ అంటాడు, అరే యష్మి కూడా చెప్పింది కదరా వాళ్ళ టీంకి మాట్లాడొద్దు అని అంటే, తను ఎందుకు చెప్పిందో తెలుసా, నువ్వు అన్ని బాల్స్ పెట్టేస్తున్నప్పుడు మేము క్లాప్స్ కొడుతున్నాము, దానివల్ల తను డిస్టర్బ్ అయింది, నువ్వు పెట్టేస్తున్నావు తను పెట్టట్లేదని డిస్టర్బ్ అయ్యి అరిచింది, కానీ వాళ్ళ టీం మీద ఏం అరవలేదు. అది కరెక్టే అనమాట, వాళ్ళ టీం మీద ఏం అరవలేదు. ఒకవేళ వాళ్ళ టీం మీద అరుస్తుంటే పృథ్వీ చెప్తున్నప్పుడు పృథ్వీ షటప్ అని ఆపించేసేది కదా, వాళ్ళ టీం మీద కదా, మా మీద ఆవిడ అట్లా అరిచింది, అది కూడా కరెక్టే. తర్వాత నైనిక అంటుంది, అరేంజింగ్ అంతా పృథ్వీ నుంచే తీసుకుంది, పృథ్వీ చెప్పినట్టు ఆడింది, తను ఎలా ఆడినా విన్ అయింది కదా. మణికంఠ, అరే నేను ఫస్ట్ ఇన్సిడెంట్స్లో అరవలేదురా, నేను ఫస్ట్ ఇన్సిడెంట్స్లో సైలెంట్గానే ఉన్నా, మీకు కూడా సైలెంట్గా చెప్పాను, జిప్ కొంచెం సైలెంట్గా ఉన్నా రిక్వెస్టింగ్గా చెప్పాను, బట్ నేను ఏంటంటే సైలెంట్గా ఉంటే నేను ఈజీగా బాల్స్ వేసేస్తాను, పక్క నుంచి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తే నేను డిస్టర్బ్ అయిపోతా అని ప్రేరణ అంటుంది. మేము అదే చెప్తున్నాం, ఎందుకు అలా డిస్టర్బ్ అయిపోవడం, అడ్వైస్ తీసుకోవాలి కదా గేమ్ ఆడుతున్నప్పుడు అని ప్రేరణ అంటుంది అనమాట. అంటే అందరూ ఒకటేసారి చెప్పేసరికి ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఒక్కళ్ళు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు అటు సైడ్ ఎలా ఓన్లీ పృథ్వీయే చెప్పాడు, నిఖిల్ సంచాలకులుగా ఉన్నాడు, ఆదిత్యగా సైలెంట్గా ఉన్నారు, ఇక్కడ అందరూ చెప్పేసరికి ఎవరి పాయింట్ తీసుకోవాలి, అదేదో ఒక్కళ్ళే కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చుంటే మేబీ మణికంఠ కూడా బాగా ఆడుండేవాడు. ఆ తర్వాత విష్ణు, అక్కడ మేము అరేంజ్ చేసుకోమని చెప్తున్నాము, నువ్వేమో మా పాయింట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, దానికి నువ్వు మిస్ అయిపోయావు, ఆ ఇన్పుట్స్ తీసుకోలేని ప్లేయర్ వీక్ అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇలాంటి గేమ్స్లో ఇన్పుట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇవి రోజు ఆడే గేమ్స్ కాదు కదా. అది కూడా కరెక్టే. నబిల్ ఏమంటాడంటే, నాకైతే మనీ ఉండాలి అనేసి అనిపిస్తుంది, ఎందుకంటే హౌస్ మొత్తం మనీ పేరే చెప్తే కార్నర్ చేసినట్టు ఉంది,
అట్లా అని చెప్పి వాడు ఆడలేడు అని కాదు, వాడు కూడా ఆడుతున్నాడు, వాడు ఎఫర్ట్స్ వాడు పెడుతున్నాడు కదా అని అంటాడు అనమాట. సీత కోపం వస్తుంది, వెంటనే అంటది, చిచ్చి కార్నర్ చేయడం ఏంటి, ఎవరు కార్నర్ చేస్తున్నాయి, నేను అసలు మణికంఠ పేరు చెప్పనే లేదు ఇప్పుడు వరకు, నీవు ఇప్పుడు అలాంటి పాయింట్స్ చెప్పావంటే అది చాలా తప్పైపోతుంది, నిజంగానే మరి బయట ఏమనుకుంటారు, వీళ్ళందరూ కార్నర్ చేస్తున్నా నేను ఒక్కడనే సపోర్ట్ చేస్తున్నా అనేసి అనుకుంటారు కదా. అది వెంటనే క్యాచ్ చేసింది అనమాట సీత. నబిల్ ఏమంటాడు, అరే నాకు అనిపించింది చెప్తున్నా, మణి అయితే ఆడగలుగుతాడు, కాన్ఫిడెంట్గా ఉన్నాడు, స్పీడ్గా ఉన్నాడు, వాళ్ళ టీంలో ఉన్నప్పుడే నేను పర్సనల్గా కూర్చొని అనుకున్నాను, మన టీంలోకి వచ్చిన తర్వాత కూడా ఆట ఆడడానికి నువ్వు ఛాన్స్ ఇచ్చావు, ఆట ఆడడానికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చావు, బట్ ఒక ఆట ఓడిపోగానే ఇన్పుట్స్ తీసుకోవట్లేదు అలా చెప్పడం కరెక్ట్ కాదు, బట్ చీఫ్గా ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది అంటాడు. అంటే ఆ టీంలో ఉన్నప్పుడు అరే మణికంఠని ఎందుకు తీస్తారా, వాడు కాన్ఫిడెంట్, వీళ్ళందరూ అనుకుంటారు నవీల్ ఒక్కడే కాదు, వాడు కాన్ఫిడెంట్, వాడు స్పీడ్గా ఆడతాడు, వాడు ఎఫర్ట్స్ పెడతాడు అని అనుకున్న, మరి మన టీంలోకి వచ్చిన తర్వాత మనం తీస్తే కరెక్ట్ కాదు కదా, నీవు ఇంకా ఛాన్స్ ఇవ్వు, యాజ్ ఎ చీఫ్గా ఆలోచించు తన గురించి అనేసి చెప్తాడనమాట. తర్వాత ఎవరెవరు మనీని తీసేద్దాం అనుకుంటే నైన్గా ప్రేరణ హ్యాండ్స్ రేస్ చేస్తారు, ఎవరెవరు నన్ను తీసేద్దాం అనుకుంటున్నారు అంటే ఎవరు హ్యాండ్స్ రేస్ చేయరనమాట. నువ్వు కూడా చేయొచ్చు అంటే మణికంఠ హ్యాండ్ రేస్ చేస్తాడు. తర్వాత విష్ణు అంటే నాకేమనిపిస్తుందంటే ఇన్పుట్స్ తీసుకునే వాళ్ళు ఈ గేమ్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది, అంటే తను మణికంఠని తీసేద్దామని తన ఇంటెన్షన్ అనమాట. ఇన్పుట్స్ తీసుకొని ఆ గేమ్ ఆడే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అని విష్ణు చెప్తుంది. తర్వాత మణికంఠ, అరే నేను గేమ్ స్టార్ట్ అవ్వకముందు మీ అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకున్నాను కదా అంటాడు. కరెక్టే, గేమ్ స్టార్ట్ అవ్వకముందు అందరు చెప్పినవి విన్నాడు, నబిల్ అయితే చెప్తూనే ఉన్నాడు. అప్పుడు ఒరే మీరు ఆపంటారా నాకు తెలుసా అని ఉంటే అనొచ్చు వాళ్ళు, అది ఎందుకంటే ఫోకస్ గేమ్ కాబట్టి ఫోకస్ చెయ్యాలి, సో అందరూ అరుస్తుంటే ఎవరైనా డిస్టర్బ్ అవుతారు. తర్వాత సరే నేను డెసిషన్ తీసుకుంటే మీరు అందరూ వెళ్ళండి అని సీత అంటది. తర్వాత మీ అందరూ ఆడాలి, అది ఆడతారా గెలుస్తారా ఓడిపోతారా అనేది పక్కన పెడితే మిమ్మల్ని ఆడిపించలేదని గిల్ట్ ఎక్కువ ఉంటుంది నాకు, నేను ముందుకు వెళ్ళి మిమ్మల్ని తోసేసిన ఫీలింగ్ ఎక్కువ ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. లాస్ట్ వీక్ నబిల్ని వాళ్ళ తీశారు, ఒకవేళ నా పొజిషన్కి వస్తే అది నాకు టఫెస్ట్, ఎవరైనా తీయాలని కూడా, సో ఐ కాంట్రా, ఇట్స్ ఓకే, నేను డిసైడ్ అయిపోయా, అంటే ఎవరిని తీయాలన్నా నేను తీయలేను, మిమ్మల్ని అందరినీ పక్కకు జరిపి నేనే ఆడాలి అంటే నాకు గిల్ట్ ఉంటుంది, నేను డిసైడ్ అయిపోయా, నేనే వెళ్ళిపోతాను అంటే నా ఇంకా షాక్ అవుతుంది అనమాట. నువ్వు వెళ్ళిపోతావు అంటే అవునరా నేనే వెళ్ళిపోతాను అని అంటే. తర్వాత బిగ్ బాస్ అడుగుతారు, కాంతారా టీం మీరు ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ ఛాలెంజెస్లో ఏ సభ్యుడు అయితే అనర్హుడు అనుకుని ఆ సభ్యుడి వల్ల ఓడిపోతారో అనుకుంటున్నారో ఆ సభ్యుడి పేరు కారణాలతో సహా చెప్పండి అనండి. ఒకవేళ ఎవరినైతే తీసేద్దాం అనుకుంటున్నారో చెప్పండి అంటే మేబీ సీత అని చెప్పేసేదేమో, కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏమన్నారు, ఏ సభ్యుడి వల్ల అయితే మీరు ఓడిపోతారు అనుకుంటున్నారో ఆ సభ్యుడిని కారణాలతో సహా చెప్పండి అంటే ఇంక వేరే చాయిస్ లేక మణికంఠ పేరు చెప్తుంది అనమాట. బిగ్ బాస్ మొత్తం టీంతో డిస్కస్ చేసిన తర్వాత మణికంఠ ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఒక ఛాన్స్ దొరికింది, మిగతా వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు కాబట్టి నేను వేరే వాళ్ళని అన్ఫిట్ అని అనలేను, కరెక్ట్గా చెప్పింది రీజన్స్ మాత్రం. ఆడిన 2 టాస్కుల్లో కూడా ఫస్ట్ టాస్క్తో కంపేర్ చేస్తే సెకండ్ టాస్క్ ఈజీ బిగ్ బాస్, కానీ సెకండ్ టాస్క్లో తను ఓడిపోయాడు, పర్ఫామ్ చేయడం కంప్లీట్ చేయడం కొంచెం ఈజీ ఉంటుంది సెకండ్ టాస్క్, కానీ తను ఇండివిజువల్గా పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ దొరికింది, కానీ ఇంకా మాకు ఎవరికి దొరకలేదు కాబట్టి మేము అందరం కలెక్టివ్గా మణికంఠ పేరు తీసుకున్నాం బిగ్ బాస్ అని చెప్తారనమాట. కరెక్టే, 2 టాస్క్లో ఫస్ట్ టాస్క్ కష్టమే, సెకండ్ టాస్క్ ఈజీ, సెకండ్ టాస్క్లో తనకి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చేయడానికి టైం దొరికింది, అయినా అతను ఓడిపోయాడు. బిగ్ బాస్ని మణికంఠని తీసేస్తున్నాం బిగ్ బాస్ అంటే అప్పుడు బిగ్ బాస్ ఏమంటారంటే, మణికంఠ మీ టీం సభ్యులు మీరు అనర్హులు అనుకున్న కారణంగా మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో పాల్గొనడానికి వీల్లేదు అంటారు. తర్వాత యష్మి అంటది, అరే ఫస్ట్ టైం మణికంఠని చూస్తుంటే పాపం అనిపిస్తుందిరా నీకు, అంటే నెక్స్ట్ టైం నీ క్లాన్లోకి తీసుకోలే అనేసి అంటాడు అనమాట. నిజంగా పాపం అనిపించింది మణికంఠని చూస్తే. తర్వాత మణికంఠ, అరే అమ్మాయి అయితే నీతో క్లియర్గా చెప్పింది కదా అని నవీల్తో డిస్కషన్ చేస్తాడు. ఆ అమ్మాయి దిగిపోదామని నీతో క్లియర్గా చెప్పిందంటే అవునరా, నాలో మనీలో అంటే నేనైనా మనీనైనా పక్కకు పంపిద్దామనేసి అనుకుంటున్నాను అని అంది, బట్ నేనేమన్నానంటే నువ్వు బయట మంచిగా అవ్వాలి, అలాగే నువ్వు ఇచ్చిన ప్రామిసెస్కి నువ్వు నుంచోవాలి, అలాగే నాకు సార్ అడిగినప్పుడు నీ దగ్గర మంచి ఆన్సర్ ఉంటే నువ్వు దిగిపో, మనీకి ఇచ్చేసే అని అన్నాను, ఓకే అంది. ఆ తర్వాత 90% క్లియర్గా ఉందా తనే జరిగిపోదామని, బట్ అందుకే నేను అడిగింది కూడా నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఇన్పుట్స్ తీసుకుంటావా, గేమ్ చక్కగా ఆడతావా అనేసి ఎందుకు అడిగింది, నేను ఉంచుదామని తను దిగిపోదామనే కదా అంటే సరే ఓకే ఆ అమ్మాయి జెన్యున్గా ఉంటే చాలరా అని మణికంఠ అంటాడు.
తర్వాత నబిల్ ఏమన్నా అక్కడ బిగ్ బాస్ ఒకవేళ ఎవరు వెళ్ళిపోతున్నారు అని చెప్తే నేనే పోతున్నానని చెప్పేదనుకుంటారా, కానీ ఈ రీజన్స్ చెప్పాలి, ఎవరైతే అనర్హులు అనుకుంటున్నారో, ఎవరు గేమ్ ఆడితే ఓడిపోతారు అనేసి అనుకుంటున్నారు. బట్ ఇవన్నీ అడిగేసరికి ఇంకా తన పేరు తను చెప్పలేక ఇంక నీ పేరు చెప్పినట్టుంది అనేసి చెప్తారనమాట. తర్వాత సీతా విష్ణుని అడుగుతుంది, ఎలా చెప్పాను, రీజన్ బాగానే చెప్పానా అనేసి అంటే బాగానే చెప్పారు. తర్వాత మణికంఠ బిగ్ బాస్తో మాట్లాడతాడు, కొంచెం లిటిల్ బిట్ బాధగా ఉంది బిగ్ బాస్, ఇంకో గేమ్ ఆడితే బాగుండు అనిపించింది, కానీ అత్యాస పనికిరాదులేండి, ఆశ ఉంటే చాలులే. ఒక టాస్క్ ఆడాను, అలాగే లక్కీలీ యష్మి వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపింది, ప్రైజ్ మనీ 1.5 lakh వచ్చింది, ఇంకా రోషన్ తెచ్చుకొని డబల్ స్పీడ్తో ఆడతాను బిగ్ బాస్ అని మాట్లాడుకుంటారనమాట. తర్వాత నిఖిల్ ఏమంటాడంటే, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అన్ని చోట్ల మనం అంటే యష్మి అంటే ఎవరో ఎగ్జాక్ట్లీ నేను ఆ లైన్ కోసమే ఆడి గెలవాలి అని అనుకున్నాను, మనకు తెలియదు కదా ఏ టైంలో అన్ఫిట్ అని వెనక్కి తీసేస్తారో, అందుకే నేను అది దృష్టిలో పెట్టుకొని నేను గేమ్ ఆడి విన్ అయ్యాను, లేదంటే నన్ను తీసేస్తారేమో అని భయంతో అన్నట్టు చెప్తాను అనమాట. తర్వాత పృథ్వీ ఏమంటే, వైల్డ్ కార్డ్స్ వస్తే ప్రాబ్లమే లేదు, ఇప్పుడు ఎంతమందితో ఆడుతానో తర్వాత వాళ్ళతో కూడా ఆడతాం, కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనం ఎలా ఆడుతున్నాము అనేది ఆడియన్స్ చూస్తారు, అంతేగాని వైల్డ్ కార్డ్స్తో ప్రాబ్లమే లేదు అని అంటాడు. పృథ్వీ ఒక్క పాయింట్ మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడతాడు. తర్వాత బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న 3వ ఛాలెంజ్ రోల్ బేబీ రోల్. ఈ ఛాలెంజ్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా బాల్స్ని ఒకవైపు నుంచి మరోవైపుకి ట్రాక్ మీదకి పంపించి 50 పాయింట్స్ని సంపాదించుకోవాలి, చాలా సింపుల్ కదా అని అంటారనమాట. కాదు కాదు అంటారు వీళ్ళందరూ క్లాన్ మెంబర్స్ అందరు. బిగ్ బాస్ కొంచెం వీళ్ళతో బాగా మాట్లాడారులే ఇక్కడ మాత్రం. వీళ్ళు ఏమంటారు, మీరు మళ్ళీ ఒకటి చెప్తారు సరదా అంటారు, మళ్ళీ ఒక ట్విస్ట్ ఇస్తారు, పెద్ద ప్రాబ్లమే ఇది అని అంటాడు. తర్వాత బిగ్ బాస్ ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా, ఆ ట్రాక్ యొక్క మిడిల్ పార్ట్ తిరుగుతూ ఉంటుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది, వీళ్ళు ఇటు సైడ్ నుంచి బాల్ వేస్తే అటు సైడ్ బాస్కెట్స్ ఉంటాయి, ఆ బాస్కెట్స్ ఒక్కొక్కటి +10 +15 -10 ఉంటాయి అనమాట. ఈ తిరుగుతూ ఉన్న ప్లాట్ఫామ్ మీద నుంచి బాల్స్ విసిరితే అక్కడున్న బాస్కెట్స్లోకి వెళ్ళాలి. సో టోటల్ ఆ బాస్కెట్స్లో వేసిన బాల్స్ని యాడ్ చేస్తే 50 పాయింట్స్ ముందుగా వచ్చిన వాళ్ళు విన్ అయినట్టు అనమాట. దీనికి మణికంఠ సంచాలకులుగా శక్తి క్లాన్ నుంచి ఆదిత్య గారు, మనకు అంతర క్లాన్ నుంచి నబిల్ వస్తాడు. సీత నువ్వెందుకు వెళ్తున్నావు అంటే, నేను వెళ్తా ఉష్ ఉష్ అన్నాడంట. తర్వాత ఆదిత్య గారు చాలా స్పీడ్గా ఆడేసరి 50 పాయింట్స్ వచ్చేసాయి, ఇంకా శక్తి క్లాన్ విన్ అయింది. తర్వాత ఒక నిమిషం, బిగ్ బాస్ అడుగుతారనమాట, మణికంఠ మీ ప్రకారంగా ఎవరు విన్ అయ్యారంటే శక్తి క్లాన్ అనేసి చెప్తారు. తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే, శక్తి టీం మీరు ఈ ఛాలెంజ్లో విజయం సాధించినందుకు అభినందిస్తున్నాను, మీరు ఈ ఛాలెంజ్లో గెలిచిన కారణంగా వైల్డ్ కార్డ్ 9ని తీసేసి మీ క్లాన్ ప్లకార్డ్ని పెట్టుకోండి, అలాగే మీరు ఈ విజయంతో ₹1,50,000 సంపాదించుకున్నారు అని చెప్తారనమాట. తర్వాత ఆదిత్య గారు ప్లకార్డ్ని ఆదిత్య గారు పెడతారు, ఇది పాసిబుల్ అయింది అంటే పృథ్వీ, యష్మి, నిఖిల్ వల్ల పాసిబుల్ అయింది, వాళ్ళు నా మీద ఉన్న నమ్మకం వల్ల పాసిబుల్ అయిందంటే మణికంఠ అంటాడు, సంచాలకుల వల్ల కూడా పాసిబుల్ అయిందని చెప్పండి అనేసి అంటే, సరే బెస్ట్ సంచాలకులు మణికంఠ వల్ల కూడా పాసిబుల్ అయింది అంటారనమాట. తర్వాత యష్మి సో హ్యాపీ ఫర్ యూ అని ఆదిత్య గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే ఆదిత్య గారు విన్ అయిన వెంటనే మన పృథ్వీ ఎత్తేసుకుంటాడు, నిఖిల్ ఎత్తేసుకుంటాడు, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారనమాట. తర్వాత బిగ్ బాస్, కాంతార మీరు 3వ ఛాలెంజ్లో ఓడిపోయిన కారణంగా మీరు దానికి తగిన 3 నెలలు చెల్లించవలసి ఉంటుంది. మీ టీం నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో ఛాలెంజ్లో ఒక సభ్యుడిని ఛాలెంజ్ నుంచి తప్పించవలసి ఉంటుంది, కానీ ఆ అనర్హుడు ఎవరు అనేది శక్తి క్లాన్ సభ్యులు నిర్ణయిస్తారు అని చెప్తారనమాట. యష్మి వచ్చేసి, అరే ఎందుకు పంపించారు నబిల్ని, బుద్ధి లేదు అసలు, అంటే ఆ టాస్క్ చాలా ఈజీ కదా 3rd టాస్క్, దానికి నబిల్ని ఎందుకు పంపించారంటే నిఖిల్ అంటాడు నబిల్ హెల్ప్ చేస్తాడనే ఫీలింగ్తో పంపించుంటారు, బాగా ఆడితే వాళ్ళ టీంకి అడ్వాంటేజ్ వస్తుందనే ఫీలింగ్తో పంపించుంటారంటే యష్మి అంటది, మరి లాస్ట్ వీక్ మనం తీసుకున్న డెసిషన్ అయితే కరెక్టే, నబిల్ని తీసేయడం కరెక్ట్, ఎందుకంటే ప్రతి గేమ్ నబిల్ని ఎందుకు పంపిస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఆడాలి కదా, అసలు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది లాస్ట్ వీక్ మనం ఆ డెసిషన్ తీసుకోవడం, అంటే నబిల్ని తీసేయడం అనేది నాకు ప్రౌడ్ ఫీలింగ్ ఉంది, చాలా ఈజీ గేమ్ కదరా, అసలు ఎవ్వరు రాలేదు నేను ఆడతానని, చీఫ్ అసలు అలా ఎలా డెసిషన్ తీసుకుంటుంది, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను చీఫ్ డెసిషన్తో అని చెప్తుంది అనమాట. తర్వాత మణికంఠ వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరిని తీస్తారంటావు అని. సరే 9కి నువ్వు ఇంతవరకు పర్ఫామ్ చేయలేదు కదా, సో 9కి పేరు అయితే పెట్టడానికి లేదంటే 9కి తీయడానికి అయితే వీల్లేదు అంటే సీత అంటుంది, ఆ మాటకు వస్తే నేను పర్ఫామ్ చేయలేదు,
ఇదేనా ఆడుంటే బాగుండేది, నేను వెళ్తాను అని అంటే నబిల్ అరే ఉష్ నేను వెళ్తానని చెప్పి ఒక బాడీ బిల్డర్ లాగా ఫోజులు కొట్టాడు అని అంటే తర్వాత నిఖిల్ వచ్చి వాళ్ళు ఎలాగున్న నబిల్ని తీయొద్దు అని చెప్తున్నారు కాబట్టి నాకు ఒక 2 నేమ్స్ ఉన్నాయి, విష్ణు అని ఇంకొక నేమ్ చెప్పడు, మీరేమనుకుంటున్నారు చెప్పండి అంటే యష్మి అంటే నేను కూడా విష్ణు అనుకుంటున్నాను, కానీ నైన్క గేమ్లో ఉండాలి, నైన్క అని తీయను అనేసి. పృథ్వీ వచ్చేసి నాకు ఇప్పటి వరకు ఇండివిజువల్ గేమ్లో సీతను చూడలేదు అంటే నువ్వు సీతను ఉంచుదాం అనుకుంటున్నావు తీసేద్దాం అనుకుంటున్నావు యష్మి అని అడుగుతుంది అనమాట. నేనైతే సీతను తీసేద్దాం అనుకుంటున్నాను అని పృథ్వీ చెప్తాడు. క్లియర్గా ఉంటాడు, ఈ పడవ మీద ఆ పడవ మీద కాలేడు, ఒకటే డెసిషన్ మీద ఉంటాడు పృథ్వీ అయితే. తర్వాత యష్మి అంటదే నాకు కూడా సీతకి విష్ణుకి మధ్యలో ఉందిరా, నాకేమో సీతకి నైన్కకి మధ్యలో ఉంది అంటాడు పృథ్వీ. విష్ణు అంటే మరి విష్ణు ఫ్రెండ్ కదా పాపం. తర్వాత నిఖిల్ ఏమంటాడంటే సీత చీఫ్ కదా, తనకి ఇమ్యూనిటీ ఉంది, అలాగే తను ఏ నామినేషన్స్లో లేదు కాబట్టి సీతను తీసేసినా పర్వాలేదు, అలాగే తనకి క్లారిటీ ఆఫ్ డెసిషన్ కూడా రాంగ్ అనిపిస్తుంది, ఎవరిని ఏ టైంలో పంపించాలి తెలియట్లేదు అని, ఎందుకంటే చీఫ్కి ఆ రైట్స్ ఉంటాయి డిసైడ్ చేయడానికి, అయినా తను రాంగ్ డెసిషన్ తీసుకుంటే తనని తీసేద్దాం అన్నట్టు చెప్తాడు. అప్పుడు పృథ్వీ అంటే ఈ రీజన్స్ చెప్పి తీసేద్దాం, సీత పేరు చెప్పి నీకు క్లారిటీ ఆఫ్ డెసిషన్స్ కొంచెం రాంగ్గా తీసుకుంటున్నావు, ఇలాంటి రీజన్స్ చెప్తానంటే పృథ్వీ ఏమడుగుతాడంటే అప్పుడు సీత ఏం చెప్తుందో తెలుసా, నేను వద్దు అంటే నబిల్లే వెళ్ళాడు అనేసి చెప్తుంది. అప్పుడు నువ్వేం చెప్తావంటే అది నీ డెసిషన్ కదా, యాజ్ ఎ చీఫ్గా నువ్వు డెసిషన్ స్టాప్ చేయాలి కదా అన్నాను, ఎందుకంటే పృథ్వీ కూడా వస్తాను అని అన్నప్పుడు నేను ఆపిన ఆదిత్య గారిని పంపించాను, అలాగే నువ్వు కూడా చీఫ్గా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పు అని వీళ్ళు ఇన్పుట్స్ ఇస్తారనమాట నిఖిల్ అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి అనేది. తర్వాత బిగ్ బాస్ అడుగుతారు శక్తి టీం మీరు కాంతార క్లాన్ నుంచి ఏ సభ్యుడిని ఛాలెంజెస్లో పాల్గొనడానికి అర్హులు కారా బిగ్ బాస్కి చెప్పండి అంటే సీత బిగ్ బాస్ అని చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇమ్యూనిటీతో ఉంది, అలాగే నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది, అందుకనే మేము ఎవరిని తీయట్లేదు, సీత ఇమ్యూనిటీ అవుతుంది, అలాగే సీతకి కొంచెం డౌట్ వస్తుంది బిగ్ బాస్ ఎవరిని ఏ గేమ్లో పంపించాలి అనేది, అందుకని మేము సీతను తీసేస్తున్నాము అని చెప్తారనమాట. అనర్హుడు అని కాదు, బట్ వాళ్ళ క్లాన్లో స్ట్రాంగ్ పర్సన్స్ని తీయకూడదు అనే ఒపీనియన్తో ఈ డెసిషన్ తీసుకున్నాం బిగ్ బాస్ అని చెప్తాడు. తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే బిగ్ బాస్ ఏమంటారు సీత మీరు ఈ ఛాలెంజ్లో పాల్గొనడానికి అనర్హులు అని శక్తి క్లాన్ సభ్యులు నిర్ణయించారు కాబట్టి మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్లో పాల్గొనడానికి వీల్లేదు అంటారు. తర్వాత సీత ఫీల్ అవుతుంది, రూమ్లో కూర్చొని ఏడుస్తుంది అనమాట. అరే ఒక్క టాస్క్ కూడా పర్ఫామ్ చేయలేదురా ఇప్పటి వరకు అంటే యష్మి అంటుంది అరే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేనట్టున్నారా సీతను తీసేస్తామని. అందరూ రియాక్షన్స్ షాక్ అయిపోయారు. సీత అయితే ఎక్స్పెక్ట్ చేసింది అని పృథ్వీ అంటాడు. తర్వాత నిఖిల్ అంటాడు ఆల్రెడీ నన్ను అడిగిందిరా నన్నే తీసేస్తారా అని అడిగింది అంటే సీత అంటారు అరే అన్ఫిట్ అని ఎలా అంటారా, సర్లే నా క్లాన్లో కూడా నాకు అంతే టఫ్ అయింది ఎవరిని తీయాలి అని, మేబీ అలాగే వాళ్ళకు కూడా టఫ్ అయి ఉండొచ్చులే అని చెప్తుంది అనమాట. నువ్వేమో అన్ఫిట్ కాదురా అని ప్రేరణ అంటది. తర్వాత నిఖిల్ ఏమంటాడంటే సీతని ఇప్పుడు వరకు సోలో పర్ఫార్మెన్స్ చూడలేదు, ఓన్లీ మణికంఠతో రేషన్ టాస్క్ ఆడినప్పుడు సెకండ్ వీక్లో అనుకుంటా, మేబీ ఆ టాస్క్లోనే ఆడాం కానీ మళ్ళీ ఇప్పుడు వరకు సోలో పర్ఫార్మెన్స్ చూడలేదు, తనకి లాస్ట్ వీక్ కూడా ఆపర్చునిటీ వచ్చింది అప్పుడు కూడా ఆడొచ్చు, మేబీ అస్తమాను నబిల్నే పంపించింది, పోనీ పజిల్ గేమ్ చాలా ఈజీ కానీ పజిల్ గేమ్ కూడా తను పర్ఫామ్ చేయలేదు కదా అని విష్ణుతో చెప్తాడు. తర్వాత పృథ్వీ ఏమంటాడంటే సీత కూడా అదే పాయింట్ చెప్పింది కదా వాళ్ళు నామినేషన్స్లో ఉన్నారు అందుకే నేను ఆడట్లేదని, వీడు కూడా అదే పాయింట్తో సీతను తీసేస్తాడు అంటాడు. అది కరెక్ట్ పాయింట్, ఇంకా నోరు మెదపకుండా ఇచ్చే పాయింట్ అనమాట. సీత కూడా అదే చెప్తుంది నామినేషన్స్లో ఉన్నారని వాళ్ళకి ముందుకు పంపించి తను సైలెంట్గా ఉంటుంది, సో మేము కూడా అదే పాయింట్తో తీసేసాము అని చెప్తాడు అనమాట. లాక్ వేసేసాడు ఇంకా నోరు ఎత్తకుండా. తర్వాత సీత ఏమంటుందంటే లాస్ట్ వీక్ కూడా ఇలాగే అందరి గురించి ఆలోచించి గేమ్ ఆడలేదురా, నాదే మిస్టేక్ ఎవరిదే కాదులే. పృథ్వీ వచ్చి నబిల్లు ప్రేరణ ఉండాలి అంటున్నాడు, ఎందుకు అసలు అదేంటి ప్రేరణ ఎందుకు అని నైనికతో చెప్తుంది అనమాట. ఒకవేళ నీ పేరు తీసినా ఓకే నైనిక, అలాగే నబిల్ పేరు తీసినా ఓకే, ప్రేరణ ఎందుకు అసలు ఇప్పటివరకు తను ఏ గేమ్ అంత బాగా ఆడింది, వాళ్ళ డెసిషన్ నేను ఒప్పుకుంటాను, నన్ను తీసేసారు ఒప్పుకుంటాను, కానీ ఏ బేసిస్ మీద తీశారు, ఇది యాక్చువల్గా క్లియర్గా ఫేవరెటిజం, అసలు బయట వాళ్ళ ప్రీ డిటర్మైన్ బ్రెయిన్స్తో వచ్చి ఇక్కడ గేమ్ గురించి గుర్తుపెట్టుకోకుండా ఇంకా ఆడి ఏం లాభం బ్రో, ప్రేరణ తీయొద్దు అంటున్నారని ఇప్పుడు కోపం వచ్చిందనమాట. నైన్కాని పర్వాలేదు, పోనీ నబిల్ని తీయకుండా ఉన్న పర్వాలేదు, ప్రేరణను ఎందుకు తీయట్లేదు, అసలు నన్ను ఎందుకు తీసేస్తున్నారు, ఏ బేసిస్ మీద తీశారు, ఇదైతే క్లియర్గా ఫేవరెటిజం కనిపిస్తుంది అని అంటది. తర్వాత నైన్కి నాకు కూడా కొంచెం అలాగే అనిపిస్తుంది, ఒకసారి నిఖిల్ని అడుగు అని అంటే అడుగుతుంది అనమాట. తర్వాత నబిల్ వీళ్ళు మాట్లాడుకుంటారు మణికంఠ.
అరే యష్మి ప్రేరణ అక్కడ కూర్చొని ఇది యాక్చువల్లీ యష్మి అంటుంది ఇది ప్రేరణ గేమ్ కదా, ప్రేరణ వెళ్ళుంటే బాగుండేది, నిన్నెట్లా పంపించింది అసలు సీత అనేసి అడుగుతుందిరా. నేనేమన్నానంటే నేను యాక్చువల్గా కాన్ఫిడెన్స్ ఇచ్చాను, విన్ అవుతాను, నేను గట్టిగా పిచ్చింగ్ చేసుకున్నాను, అందుకే నన్ను పంపించింది. ఒకవేళ ప్రేరణ కూడా పిచ్చింగ్ చేసుకుని ఉంటే ప్రేరణని కూడా పంపించేది అని చెప్పాను. అసలు ప్రేరణ గేమ్ అని ఎట్లా ఉంటుందిరా, ప్రేరణ పేరేమైనా రాసిందా అక్కడ ఏంటి, ఇది నా గేమ్ ఇది నీ గేమ్ అని ఎట్లా చెప్తారు వాళ్ళు అని మణికంఠతో చెప్తాడనమాట. మణికంఠ ఏమంటాడు, నీకు ఆడాలనిపించింది ఆడావు అంతే కదా, అయినా అది 1.5 minute నువ్వు బ్యాడ్గా ఆడావని ఎలా డిసైడ్ అయిపోతారా, అలా ఏం అవ్వలేరంటే మరి 1.5 minute ఆయన కంప్లీట్ చేస్తారు కదా ఆదిత్య గారు విన్ అయ్యారంటే మరి ఈయన విన్ అవ్వలేదంటే అలాగే అంటారు. తర్వాత యష్మి వచ్చేసి సీతకు అసలు క్లారిటీ లేదు, తన స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అనేది, నాకు ఆపర్చునిటీ కావాలి తను ఆడాలి అని చెప్పాను, బట్ నేను విష్ణుని తీద్దాం అనుకుంటే వాళ్ళు ఏమన్నా పాయింట్ ఒప్పుకోలేదు, సీతను ఉంచుదాము విష్ణుని తీద్దాము అనేసి అనుకుందంట అని ప్రేరణతో చెప్తుంది యష్మి. తర్వాత యష్మి నబిల్ రాగానే అదేంటి మళ్ళీ వీడొచ్చాడేంటి అనుకున్నాను, పోనీ వచ్చిన తర్వాత ఆడాడా అంటే బక్వాస్గా ఆడాడు, అసలు సరిగా ఆడిందే లేదాడు అని ప్రేరణతో చెప్తుంది అనమాట. తర్వాత సీత మళ్ళీ మాట్లాడుతుంది నైనికతో, అట్లీస్ట్ ఇక్కడ రీజనింగ్ ఇచ్చినప్పుడు బయట మీకు తెలుసు కాబట్టి అలా రీజనింగ్ ఇచ్చినట్టుంది, బయట మీకు తెలుసు కాబట్టి మీరు ప్రేరణని తీయొద్దు అని చెప్పినట్టుంది అని పృథ్వీతో ఉంటుంది. నిఖిల్ ఏమంటాడంటే ఇంకొకటి మాకు ఏం క్లాష్ అయిందంటే లాస్ట్ వీక్ నబిల్ని తీసినప్పుడు నువ్వు నన్నైనా తీసేసి అనేసి అన్నావు కదా, సో అందుకే మేము నిన్ను తీసాము అంటే సీత నేను అలా అనలేదే అంటే నువ్వు అన్నావు కావాలంటే వెళ్ళి మణికంఠని కూడా అడుగు, మణికంఠ మేము అందరం డిస్కస్ చేసుకున్నావు, నువ్వు ఆ పాయింట్ అన్నావు, నన్ను తీసినా పర్లేదు నబిల్ని అయితే తీయొద్దు అనేసి అన్నావు, సోఫా దగ్గర కూర్చొని అందరికీ వినిపించేలా చెప్పావు అంటాడు. సీత ఏమో మణికంఠని పిలిచి అడుగుతుంది అనమాట, నన్ను తీసినా పర్లేదు అన్నా మణికంఠ అంటే నువ్వు నాతో అనలేదు కానీ బట్ ఆ వర్డ్ అయితే వినిపించింది, అంత క్లియర్ స్టేట్మెంట్లో అయితే వినిపించలేదు కానీ నన్ను తీసినా పర్లేదు అనే వర్డ్ అయితే వినిపించింది, అంటే నేనైతే అస్సలు అనలేదు నన్ను తీసినా పర్వాలేదు అని, ఎందుకంటే నాకు ఆ థాటే లేదు అని సీత అంటుంది. నాకైతే వినిపించింది చీఫ్ని తీసేద్దాం అని చెప్పావు అప్పుడు నువ్వు అని పృథ్వీ అంటాడు. చీఫ్ని తీద్దామన్నానా, నేను అసలు ఆ పాయింట్ అనలేదు, కావాలంటే ఆ డిస్కషన్ కూడా ప్లే చేద్దాంలే మనం వీకెండ్లో ప్లే చేయమని అడుగుదాంలే అంటుంది అనమాట. చీఫ్ని తీద్దాము అంటే నన్ను తీసినా పర్లేదు కానీ నబిల్ని తీయొద్దు అనేసి అన్నావు, కావాలంటే నిఖిల్తో ఖచ్చితంగా మాట్లాడాలి అని కూడా అన్నావు నిఖిల్ అంటాడు. నిఖిల్ నబిల్ని తీయొద్దు అనలేదా నువ్వు చెప్పు అని సీతను అడిగితే నేనైతే అనలేదు, మీరు తీసాక నేను ఆ మాట అన్నాను ఇక్కడికి వచ్చి నబిల్ని ఎందుకు తీశాను, కానీ తను అంటది ఏమని అంటదంటే స్ట్రాంగ్ పర్సన్స్ ఉండాలి, ఎందుకంటే గుర్తుపెట్టుకో ఇది మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపుతున్నాం కదా, క్లాన్ వర్సెస్ క్లాన్ కాదు ఇది హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్, స్ట్రాంగ్ పర్సన్స్ అయితే ఉండాలి మీరు ఆలోచించి తీయండి అని చెప్తుంది. దాని అర్థం నబిల్ని తీయొద్దనే కదా, నేనేమో అనలేదు అని అంటుంది ఇప్పుడు సీత. తర్వాత నైనిక ప్రేరణ మాట్లాడుకుంటారు, నబిల్ తప్ప ఎవ్వరూ ఆడలేరు అనే పాయింట్ అంటే ప్రేరణ అంటది అసలు ఈ గేమ్లో నబిల్ ఆడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది స్ట్రెంగ్త్తో లేదు స్ట్రాటజీ లేదు ఎవరైనా వెళ్ళి ఆడొచ్చు, పైగా తను లాస్ట్ వీక్ ఆడాడు కదా అసలు ఈ గేమ్లో ఎందుకు వెళ్ళి ఆడాడు అని అంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ యష్మి ఈ డిస్కషన్ జరుగుతుంది కదా సీత నిఖిల్ పృథ్వీ, అక్కడ యష్మి ఏమంటుందంటే నాకు ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏమనిపించిందంటే ఆ గేమ్ చాలా రిస్క్ నువ్వే చెప్పావు, అందరూ నీ కోసం ఆడి నేను చీప్ చేశారు కదా, అట్లాంటప్పుడు నువ్వు చీప్గా రిస్క్ తీసుకుని గేమ్ ఆడాల్సింది, ఏ గేమ్ అంటే అదే బాల్ గేము, నువ్వు నబిల్ ఎందుకు పంపించావు అంటే నాకు వెళ్ళి ఆడాలని 100% ఉంది, ప్రతి టాస్క్లో కూడా నేను అందరితో పాటు పిచ్చింగ్ చేస్తున్నాను, కానీ మీ ప్రకారంగా చీఫ్ వచ్చి ఆడినంత మాత్రాన ఆడినట్టే కాదు, నా దృష్టిలో నా క్లాన్లో ఉన్న మెంబర్స్ని పంపించి ఆడించడం కూడా ఆడినట్టే అని చెప్తుంది అనమాట. మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వే వెళ్ళాల్సింది నువ్వే ఆడాల్సింది అని యష్మి అంటది. పృథ్వీ ఏమంటాడంటే మేము కూడా అదే చెప్తున్నాము, నిన్ను తీస్తే నువ్వు చీఫ్గానే ఉంటావు కదా, నువ్వు తీస్తే చీఫ్గా ఏం పోవు కదా అనేసి అంటాడనమాట. సీత ఏమంటుందంటే హౌస్లో మీరు ఎవరినైనా స్ట్రాంగ్ అనుకోండి మీరు ఏమైనా అనుకోండి, నేను ప్రూవ్ చేసుకోవాల్సింది మీకోసం కదా, అంటే తను స్ట్రాంగ్ కాదు అని తీసేశారు అని అనుకుంటుంది సీత. నేను ప్రూవ్ చేసుకోవాల్సింది మీకు కాదు ఆడియన్స్కి అంటే మేమేం అనుకోవట్లేదు అంటాడు పృథ్వీ. తర్వాత సీత ఏమంటుందంటే నీ ఒపీనియన్ నువ్వు బయట ప్రపంచం గురించి చెప్పుకు, నువ్వు బయట ప్రపంచం అంటే బయట వరల్డ్లో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అనేది చెప్తున్నావు, ఇక్కడ ఈ హౌస్లో వాళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది చెప్పాలి. ప్రేరణ గురించి చెప్తాడు కదా, ప్రేరణ స్ట్రాంగ్ ప్రేరణని తీము మేము అనేసి దాని గురించి మాట్లాడుతుంది. పృథ్వీ అంటే నేను ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నా, ఇంట్లో ఉన్న వాళ్ళలో ప్రేరణ స్ట్రెంత్ గురించి నాకు తెలుసు అనేసి చెప్తున్నాను అంటే నువ్వు బయట గురించి చూసి చెప్పొద్దు అంటున్నా అంటే ఎందుకు చెప్పొద్దు అంటే సీత అంటే అలా చెప్తే పక్కన వాళ్ళకి సర్లే నీ ఇష్టం నువ్వేం చెప్పాలనుకుంటే నువ్వు చెప్పుకో. పృథ్వీ అంటాడంటే నబిల్ని ఇంకి పింకి గేమ్ ఆడి పంపించారంటరా అని యష్మితో నిఖిల్తో మాట్లాడతాడు అనమాట.
మరి నబిల్ని పంపించడం అది కరెక్ట్ కాదు. అక్కడ ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్న నైన్కి ఉంది, గేమ్ ఆడని ప్రేరణ ఉంది, అంటే ఈ వీక్లో గేమ్ ఆడని ప్రేరణ ఉంది. సో వాళ్ళని పంపించేది కదా, ఇదంతా స్ట్రెంత్ కాదు కదా, ఈజీగా ఆడే గేమ్. మరి ఇక్కడ చీఫ్గా తనైతే ఫంబుల్ అయింది సీత. యష్మి ఏమంటుందంటే అది అసలు ఒప్పుకోలేదు చూసావా, నాకు అప్పటికే ప్రేరణ చెప్పింది ఇంకి పింకి గేమ్ ఆడి పంపించారు ప్రేరణలో నబిల్లో అనేసి, నేను అది డైరెక్ట్గా అడిగితే ఒప్పుకోవట్లేదు, నాతో డైనింగ్ టేబుల్ దగ్గర ఏమంది అయితే రిస్క్ తీసుకోవాలనేసి అనుకోలేదు, ఎందుకంటే మేము ఈ గేమ్ గెలవాలి, అందుకే నబిల్ని పంపించాను, నాకు నబిల్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అని అంటుందిరా. కానీ ఇంకి పింకి పాంకి గేమ్ ఆడాము అనేసి ఒప్పుకోవట్లేదు. తర్వాత నేను డైరెక్ట్గా అడిగాను, నాకు ప్రేరణ చెప్పింది మీరు ఈ గేమ్ ఆడి బేసిస్ మీద పంపించారంటే అప్పుడు ఒప్పుకుంటుంది. అది కరెక్ట్ కాదు కదా, గేమ్ ఆడి అలా ఇంకి పింకి పాంకి గేమ్ ఆడి చూస్ చేసుకోవడం ఏంటి, ఎవరు ఏ గేమ్కి ఫిట్ అవుతారో వాళ్ళని పంపించాలి కదా అనేసి అంటుంది. మరి కరెక్టే, ఇదంతా స్ట్రెంత్ లేదు, ఇది ఈజీగా ఆడే గేమ్, సో ఈ గేమ్కి ఎవరిని పంపించాలి, స్ట్రెంత్ పెట్టి స్ట్రాటజీ పెట్టే గేమ్కి ఎవరిని పంపించాలి అని ఆలోచించి తీసుకోవాలి డెసిషన్. సో సీత అయితే ఈ డెసిషన్ రాంగ్గానే తీసుకుంది అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.